నున్నా ఎంత అందం ఊడిపడినట్టుంటే ఏముందండి, ఎంత సౌందర్యం ఉంటే ఏముందండి, జ్ఞానం లేదు, మట్టి బుర్ర అది. ఏ బుర్ర? ఎంత నమ్మకస్తుడండి ఉరియా, ఎంత మంచివాడండి, దావీదుకి ఎంత మంచి సేవకుడండి, సైన్యానికి ఎంత మంచి సేవకుడండి. నా ఏలినవాడు యోవాబు యుద్ధంలో ఉంటే అంటున్నాడంటే ఎంత ప్రాణంగా సైన్యాన్ని ప్రేమించాడు, దావీదుని ప్రేమించాడు, ఎంత నమ్మకస్తుడండి. అంటే సైన్యానికి అంత నమ్మకంగా ఉన్నాడంటే తన భార్య మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది. ఏ భర్త కూడా భార్యని ద్వేషంగా చూడు. ఎంత త్రాగుబోతుడైనా కూడా తాగేసి వచ్చేటప్పుడు పొలవ పట్లాలు తెస్తాడంట ఇంటికి. ఏ పట్లాలు? 2 బ్యాగుల నిండా కాయలు అన్నీ కొనుక్కొని వస్తాడంట. ఏం చెప్పండి? తాగేసిన ఇంటికి ఆడపిల్లలకు పలావులు పొట్లాలు తెస్తాడంట. ఏం చెప్పండి? మాట్లాడేయండి. కాయలు పట్టుకొస్తాడంట. ఏం చెప్పండి? కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్న తాగిన రోజు పండగే పాస్టమ్ గారండి మా ఇంటికి పలావు తెస్తాడు మా నాన్న. ఏం చెప్పండి? వాళ్ళు ఎంత తాగినా ఇంటికాడ ఎవరిని గుర్తు చేసుకుంటారు? బిడ్డల్ని, పిల్లల్ని. కొంతమంది ఉంటారులేండి తాగేసి వచ్చి కొట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరు, అసలు ఇంటిని పట్టించుకోరు అసలుకి. వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. కానీ స్త్రీ చూడండి, సౌందర్యవతే కానీ ఆమెకేం లేదు, సుగుణం లేదు, మంచి జ్ఞానం లేదు, వివేకం లేదు, తెలివి లేదు, ఎలాగ తప్పించాలా అన్న జ్ఞానం లేదు ఆమెకి. ఏమి లేదు చెప్పండి? జ్ఞానం లేదు. శుద్ధ ముద్దులాగా చూస్తా ఊరుకుంది. ఏం చెప్పండి? ఊరుకుంది. ఆ రాజా నగురునకు వెళ్ళలేకపోయింది, ఉరియాతో మాట్లాడలేకపోయింది. ఇంటికి రమ్మని, నేను ఇలాగ గర్భవతినైనా దావీదుకి కబురు చేసిన దానివి ఉరియా దగ్గర కూడా పంపించచ్చుగా, మాట్లాడండి. బెర్షబా రమ్మంటుంది. అయ్యా ఉండరు కదా దూతలు, మీడియేటర్. దావీదుకి జారేసిన వాళ్ళు మరి ఇక్కడ కూడా చెప్పాలిగా. ఏమని చెప్పాలి? ఆవిడ చెప్తే వాళ్ళు వచ్చేవాళ్ళేమో, చెప్పలేదుగా. మీరు కాస్త ఉరియాని అక్కడే ఉంటున్నాడా, ఇప్పుడుకొచ్చి 4 రోజులు అయింది, కాస్త ఇంటి మొఖం చూడమనండి అయ్యా. ఏ భార్య అయినా భర్త పలాన దగ్గర యుద్ధంలో నుండి వచ్చాడంటే పరుగును వెళ్ళింది. మరి ఈమె ఎందుకు వెళ్ళలేదు తెలుసా? ఈవిడ కూడా ఒక తప్పులో ఉంది కాబట్టి. ఈవిడ కూడా రాంగ్ స్టెప్లో ఉంది కాబట్టి ఈవిడ యొక్క తప్పుని ఈవిడ కవర్ చేసుకోవాలని ఈవిడ చూస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో అనుకున్నాడు, ఇక వేస్ట్, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడు చాలా నమ్మకస్తుడు, వీడు చాలా మంచోడు. కానీ మంచోడే కానీ మేలు చేస్తే బాగుండేదేమో. కానీ తన యొక్క చేసిన తప్పును దాచుకోవడానికి చంపటమే ఏమనుకున్నాడు? కరెక్ట్ అనుకున్నాడు. ఇంకా ప్రయత్నాలు ఏమి కానాల, తనకి మార్గాలు ఏమి లేవు. ఏం చెప్పండి? లేవు. యుద్ధాలకు వెళ్ళిన వాళ్ళు దాదాపు నెలల తరబడి ఉంటారు అక్కడ. ఏం చెప్పండి? సంవత్సరాల తరబడి ఉంటారు అక్కడ. ఎప్పుడు ఇంటికి చేరతారో కూడా తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? పరిస్థితి ఏంటి? పలహారాలు ఇచ్చినా పోలా, పండ్లు ఇచ్చినా పోలా, త్రాగించి మొత్తునుగా చేసిన ఇంటికి పోని నెట్టినా పోలా. అందుకని ఒక ఉత్తరం రాశాడు. ఇది దూతకి లేదు, చూసారా? ఇది ఎవరికి లేదు? దూతకీలా. మీరు అక్కడ చదివితే ఉరియాకే ఇచ్చాడు, ఉరియా చేతికే ఇచ్చాడు. యోవాబు నీవు ఈ ఉరియాని ధైర్యవంతులుండే